ఖతర్నాక్ కామెడీ షో. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast ఖతర్నాక్ కామెడీ షో. ఆల్రైట్, జబర్దస్త్ అమ్మాయి వచ్చేసింది కాబట్టి ఖతర్నాక్ అబ్బాయి కూడా జాయిన్ అవ్వాలి కదా. సో లెట్స్ వెల్కమ్ మానస్. వెల్కమ్ మనో గారు. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జబర్దస్త్. మనో గారు మళ్ళీ రావడం ఎలా అనిపిస్తుంది? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎప్పుడు వచ్చినా ఒక ఆనందం కదా. ఎన్నో కోట్ల మందికి సంతోషాన్ని కలిగించే మన జబర్దస్త్ వేదికను చూస్తున్నా, ఇక్కడ కూర్చున్నా, ఎప్పుడు ఆల్వేస్ ఎక్సైట్మెంట్ ఫర్ మీ. నాకు ఎప్పుడు వచ్చినా చాలా ఆనందం. మీరు వచ్చారు, మాకు ఇంకా ఆనందం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏంటి మానస్ దండం పెట్టుకుంటున్నావు? అదే లాస్ట్ వీక్ మాకు స్కోర్స్ తక్కువ వచ్చాయి కదా, ఓడిపోయాం కదా. ఈ వారమైనా గెలవాలని చెప్పి తిరుపతి వెంకన్న స్వామిని కోరుకుంటున్నాను. ఇప్పుడు కామెడీ చేసిన వాళ్ళు నా వైపు ఉంటే గెలుపు నీ వైపు ఎలా ఉంటది? అంటే కామెడీ చేసినా ఓడిపోయాం కదా, లక్ మా సైడ్ లేదని చెప్పి లక్ ఇవ్వమని కోరుకుంటున్నా దేవుడిని. ఇప్పుడు దేవుడు కూడా నా సైడే కదా. లాస్ట్ వీక్ నేనే కదా గెలిచాను. అహంకారంతో మాట్లాడే మాటలు వింటున్నాం చూస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే నీకు ఫుల్ వచ్చినా నాకు ఫుల్ వచ్చినా మొత్తానికి ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అనేది మా ఆడియన్స్ కి అందాలి కాబట్టి నువ్వు నేను గొడవ పడకూడదు మానస్. ఇంకెందుకు మరి కాంపిటీషన్ ఇవన్నీ? ఆ బెట్టింగ్ అమౌంట్ ఏదో ఇచ్చేస్తే మేము తీసుకెళ్లి పక్కనకి వెళ్ళి పార్టీ చేసుకుంటాం. తుడుచుకో. ఎందుకు బెట్టింగ్ అమౌంట్ అడిగావు కదా, ఓడిపోయిన తర్వాత చెమటలు కారితే తుడుచుకోవడానికి. ఆల్రైట్ సార్, జబర్దస్త్ అమ్మాయి టీం తరఫున 15,000, ఖతర్నాక్ అబ్బాయి తరఫున 15,000. అయినా ఈ డబ్బులు ఇప్పుడు ఎవరు జాగ్రత్తగా పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర? నేను పెట్టుకుంటా. అరే నేను పెట్టుకుంటాను. ఓకే, మనం ఇలా కొట్లాట ఇలాగే సాగుతుంది కానీ జడ్జెస్ కి ఇచ్చేద్దాం. ఓకే డన్. జడ్జెస్ రెడీ?